ఇరాన్ తన దగ్గర ఉన్న మిస్సైళ్ళు ఏం తక్కువ కాదు, మా దగ్గర బలమైనవి అని చూపెట్టేందుకోసమనే అమెరికాకి సంబంధించినటువంటి డియాగో మీదన చేసినటువంటి దాడి. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా తట్టుకోగలదు అని చూపెట్టడం కోసమే దాడి చేసింది. తాజాగా జరిగినటువంటిది ఇరాన్ మిస్సైల్ వచ్చేటప్పటికి యూరప్ని కూడా టార్గెట్ చేయగలిగినటువంటి స్టేజ్లో ఉన్నామని చెప్పడం కోసమే డియాగో గ్రేషియా మీద చేసిన దాడి. అక్కడ అమెరికా బ్రిటన్ కలిపి నడుపుతున్నటువంటి బేసు ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇండియన్ ఓషన్లో ఉంది. దాన్ని బాలిస్టిక్ మిస్సైల్స్తో దెబ్బతీసే ప్రయత్నం చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒక రకమైన హెచ్చరిక. ఇరాన్ ఇప్పటికీ 2000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలని ధ్వంసం చేయడం ఒక ఎత్తు, ఇప్పుడు 4000 కిలోమీటర్ల దూరంలోది దెబ్బతీసేటటువంటిది మరొక కీలకమైనటువంటిది. ద ఖుర్మాష్వర్ 4 మిస్సైల్ వచ్చేటప్పటికి క్లస్టర్ వార్ హెడ్లు కలిగినటువంటిది, అత్యంత ప్రమాదకరమైనది. ఇది 4000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళగలిగేటటువంటిది. F-35 విమానాన్ని ఇన్విజిబుల్ జెట్ ద్వారా కూల్చినటువంటి ధైర్యంతోనే ఇప్పుడు ఏకంగా డియాగో మీదన దాడి చేసినటువంటిది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో యుద్ధంలోకి దిగడానికి అమెరికాకి తోడొస్తానంటున్న దేశాలకి వాళ్ళ యుద్ధ నౌకలు కనుక యుద్ధ విమానాలు కానీ పంపిస్తే బ్రిటన్కైనా, ఫ్రాన్స్కైనా, కెనడాకైనా ఎవరి మీదనన్నా దాడి చేస్తామన్న సంకేతం ఇస్తున్నది ఇప్పుడు ఇరాన్ తన దగ్గర 2000 కిలోమీటర్ నుంచి 4000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్తోంది. ఎంతవరకు నిజమో చూడాలి.